ఒక్క బర్త్డేకి హరీష్ అన్న, మల్లారెడ్డి గారు ఇంకా 5 ఎమ్మెల్యేలు వస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, మస్త్ ఎంటర్టైనింగ్ ఉంటది. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనకు షూట్ వచ్చేసి ఉప్పల్లో ఉంది. లొకేషన్ కి 2 hours ముందే పోయినాం. అసలు ఈవెంట్ ఏంటి అంటే ఒక బర్త్డే ఈవెంట్. క్లయింట్ అయితే తన కంటెంట్ లో ఫుల్ క్లారిటీగా ఉండు, నువ్వేం చేస్తావో తెలియదు, ఎన్ని వీడియోస్ ఎడిట్ చేస్తావో తెలియదు. నాకైతే బర్త్డే అయిపోయినాక హాఫ్ అన్ అవర్ లో ఈవెంట్ మొత్తం కవర్ చేసుకుంటూ ఒక రీల్ కావాలని చెప్పిండు. లొకేషన్ కి వెళ్ళాక 2 hours తర్వాత అయితే బర్త్డే ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ బర్త్డే లో హైలైట్ ఎవరు తెలుసా, మన మల్లారెడ్డి గారు. నాకైతే ఇదే ఫస్ట్ టైం మల్లారెడ్డి గారిని ఇంత క్లోజ్ నుంచి షూట్ చేయడం. అసలు మల్లారెడ్డి గారి ఎనర్జీ అయితే అస్సలు తగ్గలేదు. షూట్ అంతా సరిగ్గా జరుగుతుందన్న టైంలో మళ్ళీ హరీష్ అన్న నుంచి కాల్ వచ్చిందంట, హరీష్ అన్న కూడా వస్తుండని చెప్పేసి. ఇక్కడే మాకు పెద్ద ఛాలెంజ్ పడ్డది. మల్లారెడ్డి గారేమో కేక్ కట్ చేపియడానికి ఫంక్షన్ హాల్ కి వచ్చిండు, అండ్ హరీష్ అన్ననేమో ఇంటికి వెళ్ళిండు, క్లయింట్ వాళ్ళ ఇంటికి. బై లక్ లో మేమైతే ఇద్దరం పోయినాము షూట్ చేయడానికి. నాతో పాటు నా టీమ్మేట్ అనిల్ వచ్చిండు షూట్ కి. సో ఇక్కడే మెయిన్ ఛాలెంజ్, హరీష్ అన్న వస్తుండ అని చెప్పేసి క్లయింట్ వాళ్ళ ఇంటికి ముందే పంపించేసినాను నా టీమ్మేట్ అనిల్ ని. అండ్ మన మల్లారెడ్డి గారు కూడా సెలబ్రేషన్ జల్దీ కంప్లీట్ చేసుకుని క్లయింట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు. ఇంతకీ మన క్లయింట్ ఎవరో చెప్పలేదు కదా, ఉప్పల్ ఏరియా సైడ్ ఇండిపెండెంట్ గా కార్పొరేటర్ గా గెలిచిండు మధుసూదన్ రెడ్డి అన్న గారు. షూట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అన్న ఆఫీస్ లోనే కూర్చొని హాఫ్ అన్ అవర్ లో వీడియో ఎడిట్ చేసి అన్నకు అవుట్పుట్ చూపించేసిన. షూట్ లో అంత కష్టపడేది క్లయింట్ ఫేస్ లో ఈ హ్యాపీనెస్ చూడడానికి.